గత 13 ఏళ్ల నుండి పద్మశాలికుల బాంధవులు అంబర్పేట నియోజకవర్గంలో వీరన్నగుట్ట మహాశివాలయంలో రాఖీ పౌర్ణమి జంధ్యాల పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అంబర్పేట్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వర్గాల కృష్ణ అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రత్యేక గాయత్రి ధారణ జరుగుతుందని తెలిపారు. ప్రతి పద్మశాలికుల బాంధవుడు ఇక్కడకు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని జంజన ధారణ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మార్కండేయ స్వామి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. बोल मार्कंडेय स्वामी की जय, बोल मार्कंडेय स्वामी की जय, बोल गायत्री माता की जय, बोल गायत्री माता की जय, बोल गायत्री माता की जय पद्मशाली, जय पद्मशाली, जय మార్కండేయ, జై మార్కండేయ. ఈరోజు పద్మశాలీలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగ రాఖీ పండుగ. రక్షాబంధన్ అంటారు, అదేవిధంగా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మా పద్మశాలి సంఘం అంబర్పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా గోల్నాక వీరన్నగుట్ట మహాశివాలయం ఆవరణలో ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. అదేవిధంగా కొత్త గాయత్రిని కూడా ధరించుకుంటాము. మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. పద్మశాలి కుల బాంధవులు కూడా వారి సహాయ సహకారాలు అందజేస్తూ మాకు తోడ్పాటును అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా పద్మశాలి అంబర్పేట్ కాన్స్టిట్యుయెన్సీ పద్మశాలి సంఘం తరఫున నిర్వహించిన జంజం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ అధ్యక్షులు నరేందర్ గారికి మరియు మా అధ్యక్షులు వర్కాల కృష్ణ గారికి మరియు జనరల్ సెక్రటరీ అయిన నేను శివకుమార్కి మన కోశాధికారి భీమనపల్లి అశోక్ గారికి, మా బంధుమిత్రులకు, స్నేహితులకు, కుల బాంధవులకు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.